హలో గాయ్స్, యూట్యూబ్ షార్ట్స్కి తమ్నేల్ ఎలా సెలెక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మనమైతే ఫస్ట్ ఇక్కడ మనకి 2 యాప్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్, వైటీ స్టూడియో అని. సో వైటీ స్టూడియో నుంచి సెలెక్ట్ చేయొచ్చు, బట్ మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు. లైక్ డిస్క్రిప్షన్ రాయడానికి కానీ అలా అన్నిటికి ఆప్షన్ ఉండదు. అండ్ ఈ యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేసినా కానీ మనకైతే ఆ ఆప్షన్స్ ఉండవు. బట్ ఏంటంటే మనకి తమ్నేల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే మీరు మీ అకౌంట్తోనే లాగిన్ అయ్యి ఉండాలి. అంటే మీరు ఏ అకౌంట్ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే లాగిన్ అయ్యి ఉండాలి. యూట్యూబ్లో లాగిన్ అయ్యి ఉన్నాక కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మిమ్మల్ని వీడియో అనేది అడుగుద్ది. సో మీరు ఏదైతే వీడియో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారో మీ ఫోన్లో, సో దాన్ని సెలెక్ట్ చేయడానికి యాడ్ బటన్ అయితే నొక్కండి. యాడ్ బటన్ అయితే నొక్కాక సో ఇప్పుడు మీకైతే ఏదైనా ఒక వీడియో సింపుల్గా ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను అలాగే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ డన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఆ వీడియో అనేది లోడ్ అవుద్ది అనమాట. వీడియో సైజుని బట్టి అయితే ఇది మీకు కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోయాక మీకు అలా టిక్ బటన్ చూపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా నాకు తెలిసి కొంచెం టైం తీసుకుంటుంది. మీకైతే వీడియో అలా లోడ్ అయిపోయాక ఈ స్క్రీన్ అయితే చూపిస్తుంది. ఈ స్క్రీన్ చూపించినప్పుడు మీరేం చేయాలంటే వీడియో మీద పెన్ సింబల్ అల్లే కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాన్ని బట్టి లైక్ మీకు మీ వీడియోలో ఏ పార్ట్ అనేది మీకు తమ్నేల్గా కనపడాలి, లేదంటే మీరు తమ్నేల్ ముందులా క్రియేట్ చేసుకుని వీడియోకి అయితే యాడ్ చేసేసుకుంటే సో ఆ ప్లేస్కి వచ్చేసాక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ పార్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో కొంచెం అట్రాక్టివ్గా ఉంది కదా, సో ఇదే తమ్నేల్ కింద నేనైతే సెలెక్ట్ చేసుకుని డన్ అని కొడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు టైటిల్ ఇవ్వచ్చు. అండ్ మీకేంటంటే డిస్క్రిప్షను ఇవన్నీ రాయడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ టైటిల్ రాసేసి అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసేసుకోండి షార్ట్. సో అండ్ దెన్ మీరైతే బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని సో అప్పుడైతే మోడిఫై చేసుకోవచ్చు కదా. మోడిఫై చేసేటప్పుడు మీరైతే టైటిల్, డిస్క్రిప్షను, ఇంకా ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ చేసేసుకుని అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్లో అయితే మీరు పెట్టేసుకుంటే మీకు ఈ షార్ట్ అనేది పోస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.